వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఖమ్మంలో పర్యటిస్తోంది. వరద బాధితులను నేతలను పరామర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మంచినీళ్ల కోసం అరిగోసపడుతున్నారు. రాజపేట మండలం బూరుగుపల్లిలో ఖాళీ బిందెలతో గ్రామస్తులు నిరసనకు దిగారు. కోల్కతాలో అత్యాచార ఘటనలో ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. బాధితులకు మేమున్నామని బాసట. రోడ్లంతా నిండిన చెత్త కుప్పలు. ఇళ్లలో పేరుకుపోయిన బురద, కట్టుబట్టలతో మిగిలామని ఖమ్మం వరద బాధితుల ఆవేదన. సాగర్ ఎడమ కాలువకు గండితో 500 ఎకరాల్లో ఇసుక మేటలు. బాధిత రైతులకు బీఆర్ఎస్ నేతల భరోసా. చావుకు పెళ్లికి తేడా తెలియకుండా సీఎం రేవంత్ ఫోటోషూట్లు. ప్రజలను గాలికి వదిలేశారని జగదీష్ రెడ్డి ఫైర్. జనం కష్టాల్లో ఉంటే పట్టించుకోని మంత్రులు, ఎమ్మెల్యేలు. కనీసం పరామర్శకు కూడా రాలేదని నిరంజన్ రెడ్డి ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలు. కాంగ్రెస్ మంత్రులకు రైతుల బాధ పట్టడం లేదన్న జోగు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలను నేతలు పరిశీలిస్తున్నారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు. బీఆర్ఎస్ పర్యటనలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వాళ్ళకి ఒక 2 అడుగులు కనీసం పబ్లిక్ నేనే ఇంటికి పెట్టి బయటకు ఎవరు ఏం పట్టించుకోలేదు. నుంచి ఎవరు వచ్చి ఏం సహాయం చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావు వినోదా? చచ్చిపోయా కోటరామారావు గారి హోల్సేల్ ప్యాకెట్
నువ్వు చెప్పారా దయచేసి అందరు ఇళ్ళ వద్ద ఎవరి ఇళ్ళ వద్ద వాళ్ళు ఉండాలి. అందరికి ఇంటింటికి సరుకులు ఇవ్వబడతాయి. దయచేసి కార్యకర్తలు ఇంటికి పంపిస్తారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి ఇచ్చేశారు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా కుమార్ అనిల్ కుమార్ గారు, వెంకటన్న జగదీష్ రెడ్డి గారు. రాజకీయ వేగలకు సంబంధించిన పొలిటీషియన్స్ కూడా ఆ టైంలో ఉన్నారు. ఈ జిల్లా కనీసం వరద ఇక్కడ వస్తుందని ఈ ఆల్రెడీ మేము సార్ ఇక్కడ కూడా వాటర్ వచ్చినారు. అది నిలిపోయింది. ఆ 100 ఆ ఫోన్లో దాదాపు 12 టైమ్స్ కాల్ చేస్తాం. 12 టైమ్స్ సేమ్ మా దగ్గర నేను చెప్పడం కదా కార్డ్ రికార్డ్ చేస్తాం. 12 టైమ్స్ చేస్తే ఏమన్నారంటే వస్తున్నాం సార్, మీ పేరు చెప్పండి, ఇక్కడే మీరు చేపండి, ఇన్ఫార్మ్ చేసి చెప్తారు. ఫ్లడ్ 9 o'clock కల్లా ఫ్లడ్ కొంచెం తప్పుకుంటూ వస్తుంది. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ, చెప్పండి, ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. బాధితులకు మేమున్నామని భరోసాను కూడా కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధులు మాజీ మంత్రుల బృందం ఖమ్మం నగరంలో పర్యటిస్తుంది. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టాన్ని కళ్ళారా చూస్తూ బాధితులకు ధైర్యం చెప్తూ ముందుకు సాగుతున్నారు. నిన్న ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచితంతో చేతులుకుంటూ వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క మనోస్థైర్యం దెబ్బతినకుండా వారికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. వెంకటేశ్వర నగర్, సారథి నగర్ ప్రాంతాలలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన చేయడంతో పాటు స్థానిక ఎంపీ వజ్రాజు రవిచంద్ర అరేంజ్ చేసినటువంటి నిత్యావసర సరుకులను, అట్లాగే స్థానిక కార్పొరేటర్ తోట రామారావు ఏర్పాటు చేసినటువంటి కూరగాయలను కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలకు అందజేశారు. వారందరితో మాట్లాడి ఎంతెంత నష్టం జరిగిందనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా విన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సాధ్యమైనంత మేరకు చాలా ఇళ్లలోకి మాజీ మంత్రి హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి, అట్లాగే జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందరూ కలిసి సాధ్యమైనంత ఎక్కువ ఇళ్లలోకి వెళ్లి సాధ్యమైనంత ఎక్కువ మంది బాధ్యులతో మాట్లాడి జరిగినటువంటి నష్టాన్ని నేరుగా అంచనా వేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతి ఇంట్లో కూడా జరిగినటువంటి నష్టం, టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి, అలాగే పిల్లల చదువుతో సర్టిఫికెట్లు కోల్పోవడం, 2 నెలల కొద్ది కష్టపడి దాచుకున్నటువంటి 5,000, 10,000 రూపాయలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా హరీష్ రావు గారి దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం పెద్దలు గాని, మంత్రులు గాని, అధికారులు గాని ఇప్పటి వరకు రాలేదంటున్నారు. ఆదివారం రాత్రి నుంచి తగ్గిపోయింది, వరద తగ్గిపోయింది. నిన్న సోమవారం 24 గంటలు గడిచినాయి. ఇవాళ మళ్ళీ మధ్యాహ్నం దాదాపు 12 గంటల సమయం గడిచినటువంటి పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా ఏ ఒక్క అధికారి కూడా రాకపోవడం అనేది వారు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు అధికారులు రాలేదు, బురదలో మేము ఉండి కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బాధితులంతగా హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు. చెల్లించిపోయారు హరీష్ రావు గారు. చాలా సందర్భాల్లో ఆయన ముందు కూడా కథలు లేకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆగి వారందరి వివరాలను సేకరించి, అమ్మా మీ తరఫున మేము పోరాడతాం, మీ తరఫున ప్రభుత్వంతో పోరాడి తగిన రీతిలో మేము నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసినటువంటి కూరగాయలు, నిత్యావసర సరుకులు వారికి అందజేశారు. రాబోయే రోజుల్లో మరింత సాయం అందజేస్తామని చెప్పారు. దాంతో పాటు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను కూడా మొబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం హరీష్ రావు గారు చేశారు. స్థానిక నాయకత్వంతో మాట్లాడి అటువైపు కందాల ఉపేందర్ రెడ్డి, అట్లాగే ఇటువైపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు కావడంతో వారిద్దరిని పిలిచి వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రైవేట్ ట్యాంకర్లనైనా మాట్లాడండి, బురద నుంచి బయటకు పడేలాగా ప్రయత్నం చేయండి, సాధ్యమైనంత వరకు కూడా
ప్రజలకు అండగా ఉండేందుకు మీరు సాధ్యమైనంత ఎక్కువ సాయం చేయాలని కూడా హరీష్ రావు గారు చెప్పారు. దాంతో పాటు ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి దృశ్యాలను చూసి చెల్లించిపోయారు. అన్నిటినీ నమోదు చేసుకున్నామమ్మా, ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి దీనికి సంబంధించిన రావాల్సిన సాయం అంతా అందజేస్తామని చెప్పారు సింధూరా. రైట్, థ్యాంక్ యూ సంబా. మేము అజయ్ కుమార్ గారు పంపిస్తాం, ఈ ట్యాంక్ ఇట్లా తెప్పించుకున్నాం. నేను అదే చెప్తాను, ఎక్కడైనా న్యాయం చేయండి సార్. నాకు అది కాదు, అందరూ అడగలేని వాళ్ళు ఉన్నారు సార్. ఇగో ఇంత గొంతేసుకొని అరిసిన తను వెళ్ళిపోయిండు సీఎం గారు. ఏం చేస్తారు చెప్పండి? నాకు నిధులు రాకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యాయం చేయండి. నాకు రాకపోయినా పర్లేదు, అందరు కొట్టుకొని పోయారు సార్. వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి అని నేను కోరుకుంటాను. నా పేరు రజియా అండి. భారీ వరదలలో ఖమ్మం అతలాకుతలమైంది. ఖమ్మం నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. వరద విలయం నుంచి జనం కోలుకునే పరిస్థితి కనబట్టం లేదు. భారీ వర్షాలతో ఖమ్మం వాసులకు తీరని నష్టం మిగిల్చింది. ఇళ్లలో పెద్దెత్తున బురద పేరుకుపోయింది. బురదతో నిండిన ఇళ్లను చూసి బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోని వస్తువులు తడిసి పనికి రాకుండా పోయాయని బోరున విలపిస్తున్నారు. ఏ ఒక్క వస్తువు పనికిరాదంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇద్దరికే రాలే, ముందరికై ఏడుకున్న మీరు ప్రభుత్వం ముగ్గురు మంత్రులు 3 రోజులైంది వచ్చిపోయి కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక ఆధార్ కార్డు లేవు, ఏవైనా లేవు. ఏరొస్తుంది రాగాలు చెప్పి నేను మాకు చెప్తే మేము తీసుకొని పోదుగా, మాకు చెప్పిన లేరు. పాత కౌన్సిలర్ వచ్చా, మా బజార్ కౌన్సిలర్ వచ్చి చెప్పిందని కూడా మాకు తెలియదు. అయ్యా అజయ్ కుమార్ ఏం చేసిండు? రోడ్డు మీదకి వచ్చిండు. మీ పేరానికి మా పేరం అన్నాడు. తెల్లట్టాలుగా ఎన్ని బళ్ళు అన్ని పెట్టించిండు, చెత్తెత్తిచ్చిండు, రోడ్డు కడిగి ఇచ్చిండు. ఇవాళ మీరు నడవటానికి అవకాశం లేదు. మేము చావాలా బతకాలా? ఎందుకు మీరు రాజ్యం వెళ్తారా? మా కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక ఆధార్ కార్డు ఏమైనా లేవు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి అడుగుతారు. మేము అడిగినాము, పోయినసారి ఉన్న వాళ్ళు మంచిగా చేసారు. ఈసారి మమ్మల్ని సచ్చిరా బతికిరా, కట్టుకున్న బట్ట కూడా లేదు, సంసారం అయిపోయింది మా బతుకులు అని కంటిన్యూ పెట్టాం మేము. మమ్మల్ని బాగానే చూసుకోరు సారు. ఈసారి ఒక్కరు రాలేదు, ఒక్కలోనే చూడలేదు. ఆయన పాత కౌన్సిలర్ గారు వచ్చి మమ్మల్ని మాట్లాడిచిపోయింది. కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఒక్కరు కూడా మాకెళ్ళి రాలేదు. దేనికైనా రాలేదు, బతికిరా సచ్చిరా ఉండరా లేరని కూడా లేదు సార్. ఏ బజారు పడ్డా ఇదే సమాధానం. అంత ఎంత మంది తిరుగురు అంత మందిని అడగటం ఇదే సమాధానం. 5 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి. ఇల్లు కూలింది, రేకులు పోయినాయి, ఫ్రిడ్జ్ పోయినాయి, అన్ని పోయినాయి, అసలు ఏమి లేవు. వచ్చే బట్టలు కూడా అన్ని పోయినాయి. దేనికి మొదలైతే ఆ 10,000 దేనికి మొదలైతే మాకు 10,000 రూపాయలు దేని మొదలైతే 10 లక్షల రూపాయలు సొమ్ము పోయింది. 10,000 చేటి మొదలైతే షాప్ ఒక్కసారి చూడండి, అది ఎట్టుందో మొత్తం కొట్టుకొని పోయింది. అసలు అంతా 10,000 రూపాయలు ఇస్తాయి. ఏంటికి 10,000 రూపాయలు ఇచ్చేదైనా మాకు ఆ 10,000 కూడా అవసరం లేదు. ఎప్పుడైనా సరే వరద వచ్చే ముందు ఒక రోజు ముందు మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది మనకి కంపల్సరీ ఇంటిమేషన్ చేస్తారు. కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం రెడీగా ఎప్పుడు ఉండేది. ప్రతి సంవత్సరం ఇయర్లుగా రెడీగా వరద వచ్చే మూమెంట్ లో అందరూ రెడీగా ఉండేది. నిన్న మాత్రం శనివారం నాడు మాత్రం, శనివారం నుంచి వరద మొదలైతే కనీసం ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి కూడా నాకు అడిగి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. ఆదివారం పొద్దున ఏదో ప్రమాదం ఉందని చెప్పి నేనే మళ్ళీ ఆలవాళ్ళు వేసి ఇంటింటి తిరుగుకుంటూ మొత్తం అందరికి చెప్పుకుంటూ పోయినా. కానీ ఒక అధికారాన్ని నా అమ్మటి వచ్చి ఖాళీ చేపించి పైన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఒక పోలీసు డిపార్ట్మెంట్ పాపం వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది తప్ప ముందు సమాచారం అనేది లేదు. అసలు ముందు సమాచారం అనేది లేదు. మనకు తెలుసు కదా ఎప్పుడు మనకి ఈ టైంలో మీరు అడిగే ప్రయత్నం చేశారు. అడిగాను నిన్న నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నన్ను గట్టిగా పోలీసు వాళ్ళు అంతా తీసి నన్ను గుంజి పక్క పెట్టారు. ఇక్కడ పెద్ద కుటుంబాలు కూలిపోయినాయి, చాలా ఆశ ఒక్కటి కట్టుబట్టలతో బయటకు వచ్చారు జనం. నేను కన్నీళ్లు పెట్టుకుంటే నేను అడిగిన ఏడ్చుకుంటూ అడిగిన ఒక 10 లక్షల రూపాయలు బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇవ్వండి, మామూలు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. ఒక టీవీ కొనుక్కోవాలన్నా ఎంత ఇవ్వాలి, 30,000 రూపాయలు కావాలి. ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా ఒక 30,000 రూపాయలు కావాలి. ఇలాంటి బెడ్స్ కూడా లేవు, మంచాలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, ప్లేట్లు లేవు, అంట్లు లేవు. ఇవన్నీ సర్దుపుచ్చారు. కాబట్టి మీరు ఒక 5 లక్షలు అంటే పోలీసు వాళ్ళతో నన్ను నెట్టేపించారు. పోలీసులతో నెట్టేపించేశారు.
ఇక ఎవరు ప్రశ్నించే గొంతు లేకపోతే ఇతర 10,000 రూపాయలు ఎందుకు? 10,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకోలేరు, అడుక్కొని తింటారు. అడుక్కొని తింటారా? ఏముంది ఆడ ఇచ్చే 10,000 కాకపోతే రోడ్డు మీద పోయి అడుక్కొని తింటారు. మన 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 భారతదేశంలో చాలా మంది ఉన్నారు చేయూత ఇచ్చేవాళ్ళు, పెట్టేవాళ్ళు. ఎందుకు లేరు? బోర్డు అంత మంది ఉన్నారు. మేము ఇచ్చే 10,000 రూపాయలు ఎవరు సరిపోద్ది? దేని సరిపోద్ది 10,000 రూపాయలు? గోస ఉంది. ఎవడంటే ఇంటికి పోదామంటే నాకే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని అడిగినా దిక్కులేని పరిస్థితి ఇది. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఓవైపు వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయటానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఖమ్మంకి నీళ్లు తీసుకుపోయేందుకే సాగర్ ఎడమ కాలువ తూములకు మేజర్లకు సీల్ వేశారని, అందుకే రామచంద్రాపురంలో కాలువ తెగిందని అన్నదాతలే చెబుతున్నారన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఎడవ కాలువ తెగి నష్టపోయిన రైతన్నలను పరామర్శించింది. రామచంద్రాపురంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది, ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలుపెట్టినాడు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెళ్లికి సావుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక, జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా? ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాం. మేము మాట్లాడలే. ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది. నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పాను. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తూములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతల దిగలే, ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టకపోయి, ఇప్పుడు వరదలు కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళు. మేము ఇది బాధ్యత రాజ్యాంగంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు మన కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలేదు. పైగా పొద్దుకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసినాం, దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన, ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమేం అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి 100,000 ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తోని 1,000 ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడో చేసేయండి, మాకేం పైసలు ఎక్కర్లేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు, మాకు చెప్తున్నారు, డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు. మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు, మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం మాట్లాడుతున్నారు. మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు. గతంలో ఇటువంటి సంభవించిన రోజు కేసీఆర్ గారు ఒక్కసారి నిద్రపోలే, మమ్మల్ని నిద్రపోనియలే. ప్రతి మంత్రిని, ప్రతి కలెక్టర్ను, ప్రతి అధికారిని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండమని చెప్పినారు, పూర్తి స్థాయిలో విజిలెంట్గా ఉండమని చెప్పారు. మేము అట్లా ఉన్నాం. ఇంతకంటే పెద్ద వరదలను ఎదుర్కొన్నాం, ఇంతకంటే పెద్ద వరదలు కూడా ఎదుర్కొన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింది, ఓ దద్దమ్మ ప్రభుత్వం అయింది.
ముఖ్యమంత్రి మంత్రులు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు. దానివల్లనే జరిగింది ఇదని చెప్పి రైతాంగం చెప్తున్నారు. ఇప్పటికి కూడా మాకు కనబడుతుంది. మీడియా మిత్రులందరూ కూడా పోయి చూడండి. అక్కడ వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది చాలా ముఖ్యమైనది. ఇటువంటి సందర్భాల కొరకు మాత్రమే పెడతారు దాన్ని. ఆ ఎస్కేప్ ఛానల్కి కూడా వెల్డింగ్ చేసేసి లేపకుండా చేసిండ్రు. దానివల్లనే ఈ ఉపద్రవం సంభవించింది. దానివల్లనే తెగిపోయిన ఈ కాలువలు అని చెప్పి సాధారణమైన రైతులు చెప్తారు. వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు, కనబడుతుంది. ఇప్పుడు మనకు అక్కడ పోయి చూస్తే కూడా ఇది వాస్తవం. దీనికి తప్పకుండా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత. మేమేం రాజీనామాలు చేయండి, ఏమంటే మాకు పదవులు వేయండి అని మేము అడుగుతలేము. మీ చేతగాని తనానికి, ఈ ప్రభుత్వం నిస్సహాయతకి నిదర్శనంగా ఇవి కనబడుతున్నాయి. తెగిపోయిన కాలువ కట్టలు, మొత్తం మేట కొట్టుకుపోయిన పొలాలు కనబడుతున్నాయి. దీనిపైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగిన నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని రైతాంగానికి ఊరట కల్పించాలి, ధైర్యం కల్పించాలి. వాళ్ళని తిరిగి వ్యవసాయం చేసుకునే పద్ధతులకు తీసుకు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పరామర్శించకపోవటం సిగ్గుచేటన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాల సరుకులు, మంచినీళ్లు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. ఉండే ప్రజలు కానీ, పేదలు కానీ, చిన్న చిన్న ఇళ్ళు కానీ, మట్టి ఇళ్ళు కానీ, రేకుల ఇళ్ళు కానీ ఉండేటువంటి ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బందులైనాయి. మన చేతిలో ఉండదు విపత్తు, కానీ విపత్తు సంభవించినప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి దానికి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది, కావలసినంత హ్యూమన్ ఫోర్స్ ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ అతలాకుతలమైనటువంటి దీనస్థితి, దైన్యస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నారు? మీ పార్టీ నాయకుల వేడుకలకు, వివాహాలకు, మీ తఫ్రీల కోసం హెలికాప్టర్లు వాడుకోనికి అందుబాటులో ఉంటాయి. ప్రజల ప్రాణాలు కాపాడానికి హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు. తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ముంచడమే కాదు, మీ అలసత్వం వల్ల కూడా వాళ్ళ రాష్ట్రం అంతా ముంచేసినారు వరదలతో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం. ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా? కాబట్టి ఇవి చాలా ఆక్షేపణీయమైనటువంటి, గర్హమైనటువంటి విషయాలు, ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా పంట వివరాలను, ఎన్ని నీట మునిగినాయి, మేటలు వేసినాయి, ఎన్ని ఇసుక మేటలు వేసినాయి, ఎన్ని పునరుద్ధరించుకోవచ్చు రైతులు, ఎన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి, ఆ వివరాలు ప్రకటించాలి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా సాయం అందించాలి. ఏం సాయం అందిస్తారో మీరు ప్రకటించండి, మేము డిమాండ్ చేస్తలేము, కానీ సాయం అయితే జరగాలి రైతాంగానికి. అదేవిధంగా ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి సంబంధించి మీరే ప్రకటించారు గతంలో. ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అప్పుడు మీ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. దానికి కట్టుబడి ఉన్నారా లేదా చెప్పండి జనానికి. కట్టుబడి లేకపోతే క్షమాపణ చెప్పండి. రాష్ట్రాలు అయినటువంటి వాళ్ళు తిండి తిప్పలేక, చాలా మంది నీళ్ళు వచ్చి తిండి తిప్పలేక ఉంటున్నారు. సరే, దానికి కారణాలు ఏందో తర్వాత విశ్లేషించండి. ముందు వాళ్ళకి కనీస అవసరాలు తీరాలి కదా. వాళ్ళందరికీ మెరుగైనటువంటి పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి చిత్తశుద్ధితో, పగలు రాత్రి. మానవీయ కోణం ఉంది అనుకుంటే తక్షణం మీరు సహాయక చర్యలకు మరింతగా పూనుకోవాలి. ప్రత్యక్షంగా సహాయం ప్రజలకు జరిగేటట్లుగా ప్రజల నుంచి అది రావాలి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. భారీగా వరద నీరు పంట పొలాల్లోకి చేరటంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతన్నలు కోరారు. మండలం హిమాంనగర్ విలేజ్ అనేది. నేను ఫార్మర్ని. ఇప్పుడు ఈ గత 2 రోజులు 3 రోజులు బట్టి కురుస్తున్న వర్షాలు, అకాల వర్షాలకి రైతులు బెంబేలు ఎత్తిపోయారండి. పత్తి చేలు మొత్తం అవన్నీ వర్షాలకి మొత్తం ఒరిగిపోయినాయి, నేలకు ఒరిగిపోయినాయి. మిరప నారుమళ్ళు దెబ్బతిన్నాయి. ఈ ఆల్రెడీ మళ్ళీ ఇవి కూరగాయలు మామూలుగా వర్షాలకు మొత్తం ఆకంతా నల్లగా వచ్చేసి బ్యాక్టీరియా తెగుల్లాగా వచ్చేసిందండి. రైతులు ఈ అకాల వర్షాల మూలంగా ముందు తెలియక ఏం చేశారంటే, వాళ్ళ ఇది లేక దీంట్లో ఉండేలోకి అకాలంగా వచ్చేసరికి రైతులు కూడా అయోమయంలో పడిపోయారు.
ఆ పత్తి చేలు కూడా కాపు పూత మీద బాగా ఉన్నాయి, సగం కాపు కాసి ఉన్నాయండి, మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఈ విషయంలో రైతుల్ని మీరు ఉదారంగా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పేరు జాగర్లమూడి రంజిత్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి ఎన్కోడ్. ఈరోజు గత 3 రోజుల నుంచి ఎడతెడుపు లేకుండా కురుస్తున్న వర్షానికి పంటలు నాశనమై రైతాంగం కన్నీరు పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులు వేసినటువంటి పంటలు పూర్తిగా నేలమట్టమై వర్షానికి వరదలకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో, ముఖ్యంగా ఏనుకూరు మండలంలో కూడా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పత్తి, మొక్కజొన్న, మిర్చి కూడా వేసిన నారు, వేసే దశకంలో ఉన్నటువంటి నారు ఈరోజు నేలపాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ వరదల వల్ల రైతు పోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ వర్షానికి నష్టపోయినటువంటి ఈ పంటలను ఎస్టిమేషన్ వేసి రైతాంగాన్ని ఆదుకొని ఎకరానికి 10,000 నుంచి 20,000 నష్టపరిహారం చెల్లించి రైతులకు మనోధైర్యాన్ని కల్పించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు జమిస్తాపూర్ చెరువు నిండి అలుగు పారుతుండటంతో పంటలు పూర్తిగా మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని రైతన్నలు కోరారు. మా ఊరు మహబూబ్ నగర్ రూరల్ మండల్ ధర్మాపూర్ గ్రామంలో ఉంది. మా ఊర్లో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని కుంటలు, చెరువులు అలుగులు వారిపోయినాయి. అది అలుగులు వారిన కాడికి పర్లేదు, కానీ అతివృష్టి అనావృష్టి అంటారు కదా, ఇక్కడ మాకు మొత్తం అనావృష్టే ఉంది. టోటల్గా అన్ని చెరువులు అలుగు వారుతూ ఇవన్నీ పంట పొలాలు మొత్తం నీట మునిగిపోయినాయి. వీళ్ళకు గవర్నమెంట్ ఆలోచన చేసి దయదలిసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తే రైతులు బాగుపడతారు. లేకపోతే మంచిగా పంటలు అన్నీ మంచిగా వచ్చినాయి కదా, నాట్లేస్తే అన్నీ బాగా వచ్చినాయి కదా అన్న సంతోషంలో ఉంటే ఈ వర్షాల కారణంగా వాళ్ళ పొలాలు మొత్తం మునిగిపోయినవి. వాళ్ళు బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళని గవర్నమెంట్ ఇమీడియట్లీ ఆదుకోవాలి. వాళ్ళకి ఎకరాకు తక్కువైనా ఇప్పుడు ఒక 20,000 ఖర్చు అయినాయి, ఇప్పటికీ 20-30 వేలు ఖర్చు అయినవి. కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.